లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు దానియేలు గారు చేసిన ప్రసంగము యాకోబు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనము. నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా నుండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? లోకంలోని ధనవంతులకు ఒక సవాలుగానున్న ప్రకటన ఇక్కడ ఉన్నది. దేవుడు ధనవంతులను ఎన్నుకొనడు. విద్యావంతులు ధనవంతులుగా వర్గీకరింపబడగలరు. అయితే విశ్వాసములో ధనవంతులైన వారు కూడా అక్కడ ఉన్నారు. ఇండియాలో ప్రజలు భూమిని కలిగి ఉండుటలో నమ్మకము ఉంచుదురు. దానిని అమ్ముటకు వారు ఇష్టపడరు. వారు దాని ద్వారా జీవిస్తూ ఉంటారు. కాబట్టి వారు దాన్ని పట్టుకొని ఉంటారు. అయితే నీవు ఆ భూమిని వేసవి కాలంలో చూచినట్లయితే అది కఠినమైన ముక్కలు ముక్కలుగా కనిపించును. వర్షాకాలంలో దాని మీద నీరు పడినప్పుడు దాని ఐశ్వర్యాన్ని నీవు చూస్తావు. విశ్వాసం కూడా ఆ విధమైనదే. అది చూచుటకు వీలుపడదు. ఒకనికి విశ్వాసం ఉన్నదో లేదో నీవు ఎట్లు తెలుసుకుంటావు? నీ ప్రవర్తనలో విశ్వాసము చూడబడును. జాన్ వెస్లీ మంచి క్రమశిక్షణ కలిగి ప్రార్థించే యవనస్తుల గుంపును కలిగి ఉన్నాడు. జార్జియాలో తన పరిచర్యలో జయము లేక ఇంటికి తిరిగి వచ్చున్నాడు. కొందరు మొరేవియన్లు ప్రార్థించుట మరియు దేవుని స్తుతించుటను అతడు చూచాడు. ఒక తీవ్రమైన తుఫానులో ఓడ ఊగిసలాడుచున్నది. అక్కడ బ్రతుకుటకైన నిరీక్షణ చాలా తక్కువగా ఉన్నట్లు కనిపిస్తూ ఉన్నది. వెస్లీ గొప్ప భయంతో పట్టబడినాడు గాని మొరేవియన్ సహోదరులను ఏదీ కంగారు పెట్టుచున్నట్టుగా కనిపించలేదు. వారేమో ప్రార్థిస్తూ ఉన్నారు. ఒక భయంకరమైన రూపంలో మరణం వారిని చూచినప్పుడు ఏ భయము వారిని తాకలేదు. అప్పుడు జాన్ వెస్లీ తాను ఇంకనూ మారుమనసు పొందలేదనే సత్యాన్ని గ్రహించాడు. ఒక మిషనరీగా అతడు వెళ్ళాడు గాని అతనికి విశ్వాసము లేదన్న సత్యము అతని మీద అప్పుడే ఉదయించింది. యవన ప్రజలారా, మీ విశ్వాసం యొక్క విలువను మీరిప్పుడు ఎరిగి ఉండకపోవచ్చు. అయితే రానున్న కాలంలో మీరు ఎదుర్కొన్న జీవిత తుఫానుల్లో అది ఒక స్థిరమైన లంగరు వలె నిలిచి ఉంటను మీరు చూస్తారు. క్రైస్తవ జీవితము ఒక చెట్టు లాంటిది. ఇప్పుడే మీరు సమృద్ధి అయిన ఫలమునియ్యలేకపోవచ్చు. అయితే తరువాత ఫలము చూస్తారు. మీరు విశ్వాసపు సిరులు కలిగి ఉంటారు. కేవలము ప్రజ్ఞ ద్వారా సంపాదించబడిన సిరులు కాదు. మీరు దేవునికి చెందినవారని పరిశుద్ధాత్ముని సాక్ష్యమును పొంది ఉన్నారా? నేను చీకట్లో మానవ సంచారమునకు దూరముగా పొదల మధ్య ప్రార్థిస్తూ ఉండేవాణ్ణి. నేను ప్రార్థిస్తున్నప్పుడు కొన్నిసార్లు పొదల్లో ఒక విధమైన శబ్దాన్ని వినుచుండెడివాడను. అయితే నాకు భయం లేదు. భయము అనగా విశ్వాసము లేకుండుటయే. దేవుడు నాతో ఉన్నాడని, దేవుడు నన్ను నడిపిస్తున్నాడని నేను ఎరిగి ఉన్నాను. 138వ కీర్తన 8వ వచనం. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. యెహోవా నీ కృప నిరంతరముండును. నీ చేతి కార్యములను విడిచిపెట్టకము. అలాగే 119వ కీర్తన 176వ వచనము. తప్పిపోయిన గొర్రెవలే నేను త్రోవ విడిచి తిరిగితిని. నీ సేవకుని వెదకి పట్టుకొనుము. ఎందుకనగా నేను నీ ఆజ్ఞలను మరచువాడను కాను. దేవుడు తన నిత్యమైన బహుమానములను మనకు ఇవ్వాలని కోరుచున్నాడు. మన పరిమితమైన జ్ఞానము మనలను మోసం చేస్తుంది. దేవునిలో విశ్వాసము నిత్యమైన తరగని జ్ఞానము. నీవు దాన్ని కలిగి ఉండుటకు నిశ్చయించుకో. దానిలో నిన్ను నీవు స్థిరపరచుకో. రానున్న దినాల్లో దాని ప్రయోజకత్వాన్ని నీవు చూస్తావు. నేను పండ్ల చెట్లను నాటవచ్చు గాని నేను ఫలమును ఒక్క దినములో పొందుకోలేను. ఒక దినాన విశ్వాసము నీకు అవసరమై ఉన్నది. కానీ నీవు విత్తనమును ఇప్పుడు నాటకపోయినట్లయితే ఒక్క దినములో నీవు దాన్ని పొందుకోలేవు. విశ్వాసములో ఎదుగుటకు వారి సమయమునిచ్చు ప్రజలను దేవుడు కోరుచున్నాడు. అది నీ విద్యకు ఆటంకంగా ఉండదు. నీవు భౌతికంగా మరియు ప్రజ్ఞాపరంగా ఎదుగవలనని, అభివృద్ధి చెందాలని దేవుడు కోరుచున్నాడు. అయితే విశ్వాసము నిన్ను యేసుక్రీస్తు వలె చేయు దైవిక లక్షణమై ఉన్నది. కాబట్టి నీవు విశ్వాసములో ఎదుగుచూ ఉన్నావా?